రాజనగరం గైడ్ కళాశాలలో ఒక విభాగానికి వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు బత్తుల కిరణ్ బాబు ఆదివారం తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పనిచేశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న అద్దెపల్లి బీఈడీ కళాశాల వీధిలో మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ముఖ్య నాయకులు ఆయనకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటువంటి యువకులు చేరడం వల్ల టీడీపీ మరింత బలోపేతం అవుతుంది అని వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల దావోస్లో పర్యటించి పలు కంపెనీలకు రాష్ట్రానికి ఆహ్వానించారని, చాలా కంపెనీలు త్వరలోనే ఏపీకి రాబోతున్నాయి అని, దీనివల్ల యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి అని సూచించారు. కార్యక్రమంలో చల్లా శంకర్రావు, దొండపటి సత్యంబాబు, కోళ్ల అచ్యుతరామారావు, కాశీ నవీన్, మజ్జి రాంబాబు, రాచపల్లి ప్రసాద్, మాలే విజయలక్ష్మి, కోరుమెల్లి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్డీఏ కూటమి యొక్క పనితీరుని విశ్వసించి నమ్మి తెలుగుదేశం యొక్క విధానాల్ని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతా ఉన్న బి కిరణ్ బాబు గారు, ఎంటెక్ పిహెచ్డి. ఆయన పార్టీలో చేరుతానన్నంటనే ఏం చేస్తున్నారంటే వైస్ ప్రిన్సిపల్ అండి అని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ అన్నింటినే ఒక విధమైన ఆకర్షణ. విద్యావంతులు, ఎంతోమందికి విద్యని అందించిన వ్యక్తిగా, బలహీన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన యొక్క సేవల్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉపయోగించుకున్నట్లయితే ప్రజలకి ఏదైతే వాళ్ళ జీవన ప్రమాణాల్లోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఏదైతే మనలో ఉందో అది న్యాయం చేయగలుగుతామని ఆయన్ని మరి స్వాగతిస్తూ, వాటికి సంబంధించిన యువకులందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఆదిరెడ్డి వాసు నాయకత్వాల కన్నా మెచ్చి ఇక్కడ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా బత్తుల కిరణ్, ఇతను స్టిల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ గైట్. బత్తుల కిరణ్ ఆధ్వర్యంలో చాలామంది యువకులు, ముఖ్యంగా అందరూ కూడా ప్రాక్టీస్, ఎందుకంటే ఇప్పుడు నీడెడ్ అవర్ ఇప్పుడు, ఎందుకంటే మనకి ఎలక్షన్ నెక్స్ట్ మన ప్రయారిటీ ఏంటంటే రేపు 27వ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇందాక కిరణ్ గారు. ఈ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా కూటమి తరపున వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా తర్వాత ఇందాక మా కృష్ణ గారు చెప్పారు, యువ ఎమ్మెల్యే పనితీరు, ఆ పైనే మన లోకేష్ బాబు గారి పనితీరు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఇలాగ అందరు కూటమిలో ఒక యూనిటీగా ఉండి, అట్లే రాజమండ్రిలో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు కూడా రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేయడానికి, అట్లాగే పార్టీని కూడా ప్రతిష్ఠ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కనుక యువకులందరూ కూడా ఆకర్షితులయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీని ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడం, ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడా మన ఈ పార్టీ ద్వారా అన్ని చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఇవాళ జాయినింగ్ ఉంది. మరి ఈ రోజు అసలు పార్టీకి రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మనం ఒక చిన్న సామెత ఉంటుంది, షో యువర్ రెజ్యూమ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. గత 8 నెలల పాలనలో మన ఎమ్మెల్యే గారు అనుక్షణం ఆయన సాధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను చాలా సింపుల్గా 2-3 చెప్తాను మీకు. 73,000 మెజార్టీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు బర్త్డే కార్యక్రమం వస్తే ఎంతో ధూమ్ధామ్గా ఉంటుందో ఆలోచించుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు నగరంలో. నేను చూస్తున్నాను ఏమైనా జరుగుద్దేమోనని, ఏం జరగలేదు. 10,000 కుటుంబాల్లో వెలుగు నింపారు, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 50 కంపెనీలని రప్పించారు. అప్పుడే అనుకున్నాను, ప్రజలు ఒక నాయకుడిని గెలిపించి ప్రజలు గెలుపొందారని. జనరల్గా నాయకులు గెలుపొందుతారు, కానీ మన ఒక ప్రజానాయకుడిని గెలిపించి ప్రజలు విజయంగా సాధించారు.